రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఫ్లాట్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. నిన్నటి క్లోజింగ్ లెవెల్ కంటే లోయర్ సైడ్ ట్రేడ్ అవుతూ ఆల్మోస్ట్ 200 పాయింట్ల వరకు ఇంట్రాడేలో డౌన్ సైడ్ మూవ్ అయింది. 24,265 లో ఫామ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో కొద్దిగా రికవరీ చూపించింది. అయితే 24,350 దగ్గరకు వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అవుతూ ఉంది. నిఫ్టీ చివరికి 35 పాయింట్లు నష్టపోయి 24,435 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 77,966 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 439 పాయింట్లు లాభపడి 57,885 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ 1.54% నెగిటివ్ గా మూవ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ మీడియా 1% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ 2% వరకు పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది. దాంతో నిఫ్టీ బ్యాంక్ 0.77% పాజిటివ్ గా మూవ్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్ 0.73% నెగిటివ్ గా మూవ్ అయితే ఆటో సెక్టార్ 0.3% నెగిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టోరల్ ఇండిసెస్ లో 13 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా క్లోజ్ అయితే 10 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,476 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,504 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,868 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓఏ ప్రొఫైల్ చూడాలంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అయినాయి. ఈ రోజు ఇంట్రాడే సెషన్ లో మ్యాక్స్ పెయిన్ 78,000 దగ్గర ఫామ్ అయి ఉంటే మాక్సిమం ఓఏ కాల్ సైడ్ 78,500 దగ్గర, దానికంటే హైయర్ సైడ్ 79,000 దగ్గర కూడా ఫామ్ అయింది. పుట్ సైడ్ 77,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంటే పీసీఆర్ 0.8 గా నమోదైంది. ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 425 పాయింట్లుగా వచ్చింది. అంటే క్లోజింగ్ ప్రైస్ 77,966 నుంచి 425 పాయింట్ల అప్ సైడ్ గానీ 425 పాయింట్లు డౌన్ సైడ్ గానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓఈ ప్రొఫైల్ ప్రకారం చూస్తే కనుక దాని ప్రకారం రేంజ్ చూడాలంటే 77,540 నుంచి 78,390 మధ్యలో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక నిన్న ట్రేడింగ్ సెషన్ లో 11th ఆగస్టు ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐస్ 259 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 25 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. బోత్ ద ఇన్స్టిట్యూషన్స్ బై సైడ్ ఉన్నప్పటికీ కూడాను స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే బై చేసి ఉంటాం చూసాం మనం. అయితే ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉండడం అనేది మనకు పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశం. ఇక చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 77,520 అయితే క్లోజింగ్ ప్రైస్ నుంచి సుమారుగా 450 పాయింట్ల వరకు లోయర్ సైడ్ కనిపిస్తుంది. కానీ ఈ రోజు క్యాష్ సెషన్ ప్రకారము కొద్దిగా హైయర్ సైడ్ మూవ్ అయింది లాస్ట్ 10 minutes లో. సో రియల్ క్లోజింగ్ అనేది ఒక 100 to 150 పాయింట్స్ డౌన్ సైడే ఉండింది. సో 77,520 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,280 నుంచి 78,380 ఆ 100 పాయింట్స్ రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేస్తేనే ఫర్దర్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆ రేంజ్ లోనే రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.